ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఐఎమ్ రియల్లీ సారీ. గత 3 రోజులుగా కొంచెం ఒంట్లో బాగాలేక రివ్యూస్ ఏం పెట్టలేకపోయా. ఇంత లేట్ అయిపోయింది కదా, అసలు ఈ వీడియో కూడా ఎందుకులే పెట్టడం అనుకున్నా కానీ ఈ ప్రతినిధి 2 మూవీ నాకు ఇచ్చిన హెడ్ఏక్ని మీతో పంచుకోకుండా ఉండలేక ఈ వీడియో చేస్తున్నా. ఎలక్షన్స్ టైంలో ఉన్నట్టుండి ఈ మూవీని రిలీజ్ చేయడం, TV5 మూర్తి గారు ఈ మూవీని డైరెక్ట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇదేదో ప్రాపగాండా మూవీ ఏమో అన్న డౌట్ రాకమానదు. మనకి ఏ పొలిటికల్ పార్టీ మీద అభిమానాలు ఆవకేబద్దలు లేవు కాబట్టి ఆ ప్రాపగాండా మ్యాటర్ పక్కన పెట్టి ఈ మూవీని మూవీలానే పరిగణించి ఈ మూవీ ఎలా ఉందన్న విషయం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇది ఫ్రస్ట్రేషన్ రివ్యూ కాబట్టి కొన్ని స్పాయిలర్స్ కూడా ఉంటాయి, ముందే చెప్తున్నా, చూసుకోండి. మరి ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఎలక్షన్స్ని ప్రజలెవరూ సీరియస్గా తీసుకోవట్లేదన్న ఆవేశంతో మన హీరో తను సీఈఓగా పనిచేస్తున్న ఛానల్లో ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టి ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఒక పెద్ద మోనోలాగ్ ఇస్తాడు. ఓకే, వెరీ గుడ్. ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం మంచి విషయమే. బట్ ఆ ప్రోగ్రాం చూసిన ప్రజలందరికీ కనువిప్పు కలిగి కనీ విని ఎరుగని రీతిలో ఏకంగా 98% ఓటింగ్ నమోదయ్యేలా చేయడం ఏదైతే ఉందో ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఇప్పుడు నేను చెప్పిన సీన్ బట్టి అర్థమైపోయి ఉంటుంది మీకు ఎంత ఇల్లాజికల్గా, ఎంత కన్వీనియంట్గా ఈ మూవీలోని సీన్స్ని రాసుకున్నారో అని. ఈ సినిమాలో మన హీరో ఒక జర్నలిస్ట్ కమ్ యూట్యూబర్. ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడికి మారువేషంలో పోయి ఆ అన్యాయాల్ని వీడియో తీసి అవసరమైతే కొన్ని యాంటీ గ్రావిటీ ఫైట్స్ కూడా చేసి జనాలకి మంచి చేస్తుంటాడు. ఇదంతా చూసి ఈ ఒక్క మగధీరుని నమ్ముకొని ఒక ఆవిడ అమెరికా నుండి ఇండియాకు వచ్చి తన డబ్బు మొత్తాన్ని దారపోసి ఒక న్యూస్ ఛానల్ పెట్టి దానికి మన హీరోని CEO చేసి ఆ ఛానల్ మీద అల్టిమేట్ అథారిటీని మన హీరోకి అప్పగించి సంబరపడిపోతూ ఉంటుంది. బేసిక్గా ఈ మూవీలో హీరో తనకి నచ్చింది చేసుకుంటూ పోవాలి, ఆ విషయంలో ఎవరు అడ్డు చెప్పకూడదు అన్నది మన డైరెక్టర్ గారి ఉద్దేశం. అలా అని మరి ఇంత కన్వీనియన్స్ ప్రోమాక్స్ ఐడియాలు రాసుకోవాలా మూర్తి గారు? ఇంకా నయం, ఫస్ట్ హాఫ్లో ఈ వింతలని చూశాక క్లైమాక్స్ టైం కల్లా మన హీరో ఏ సీఎంఓ పిఎంఓ అయిపోతారేమో అనుకున్నా. బట్ థ్యాంక్స్ టు మూర్తి గారు, ఆయన కన్వీనియన్స్కి బ్రేకులు వేసి మన హీరోని జర్నలిస్ట్ దగ్గరే ఆపేశారు. ఇప్పటి వరకు మనం ఏదైతే ఈ మూవీ గురించి చెప్పుకున్నామో అదంతా ఈ మూవీలో ఫిల్లర్ స్టఫ్ మాత్రమే. ఈ మూవీలో అసలు మ్యాటర్ అంతా కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పోనీ ఆ విషయాన్నైనా ఇంట్రెస్టింగ్గా తీసారా అంటే దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంటుంది ఆ పోర్షన్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. అప్పుడప్పుడు ఈ మూవీ మనతో మాట్లాడుతూ ఉంటుంది. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్లో హీరోకి హీరోయిన్కి మధ్య ఒక ర్యాండమ్ డ్యూయట్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ విన్న పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఈ సాంగ్లు లవ్ స్టోరీలు మాకెందుకు అని మన మనసులో ఉన్న మాటని హీరోతో చెప్తాడు. ఇలా అప్పుడప్పుడు మన మైండ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ని ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ బయట పెడుతూ ఉంటాయన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే మనల్ని ఒకటి కత్తితో పొడిచేసి మనతో పాటు పొడిచినోడు కూడా అరిచినంత వెటకారంగా ఉంటుంది ఆ 4th వాల్ బ్రేకింగ్. ఇక ఈ మూవీ ఎండ్కి వచ్చేసరికి ఒక్క మగాడు మూవీ క్లైమాక్స్లో YVS గారు క్యామియో ఇచ్చినట్టు ఈ మూవీలో కూడా మన మూర్తి గారు ఒక క్యామియో ఇచ్చారు. ఇప్పటి వరకు మీరు రకరకాల ట్విస్టులు టర్లు చూసేసి బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారుగా. ఈసారి ఇంకా ఎక్కువ ట్విస్టులతో మళ్ళీ మీ ముందుకు ప్రతినిధి 3తో వస్తానని మనకు ఒక వార్నింగ్ కాల్ ఇస్తారు. అది చూశాక ఓహో మాకు ఈ ఆఫర్ కూడా ఉందా అనుకొని ఆయనకు దండం పెట్టి థియేటర్ నుంచి పారిపోతాం. మరి ఇంత అద్భుతమైన మూవీని నేనైతే మీకు రికమెండ్ చేయనని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ మీకు నా రివ్యూ మీద నమ్మకం లేకపోతే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇక చివరిగా నారా రోహిత్ గారి గురించి ఫ్రాంక్గా ఒక మాట చెప్పాలంటే ఈ సినిమా పరంగా అయితే ఆయన యాక్టింగ్ నాకు ఏమాత్రం నచ్చలేదు. సో ఇకనైనా నారా రోహిత్ గారు ఆయన బాడీ మీద, స్క్రిప్ట్ సెలక్షన్ మీద దృష్టి పెట్టి ఒక మంచి మూవీతో మనం ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. సో వెల్, దట్స్ ఎవర్ యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.